గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాని ఏ విధంగా మనం పూజించాలి, ఏ విధంగా చేస్తే మంచి జరుగుతుంది, స్వామివారికి ఏ టైంలో మనం ఆ తలంటు స్నానం ఆచరించి పూజించాలి, దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో పాటు తెలపడానికి కర్నూలు పట్టణంలోని ప్రసిద్ధి చెందినటువంటి దక్షిణ షిరిడిగా పేరుగాంచినటువంటి షిరిడి సాయిబాబా దేవస్థానం అర్చకులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి సందర్భంగా అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి, ఆ గురు పౌర్ణమి ప్రత్యేకించి ఎందుకు జరుపుకుంటారు? బ్రహ్మాండానికి అంతటి మూల పురాణాలటువంటి భాగవతాన్ని, భారతాన్ని, ఈ పురాణాలను అనుదించిన వాడు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు పుట్టినటువంటి రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఈయన ప్రపంచానికంతటా గురువుగా మనం చెప్పుకోబట్టి ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా నిర్దేశించుకుంటున్నాము. గు అంటే అజ్ఞానమనే, రు పారద్రోలేవాడు కాబట్టి అజ్ఞానమనే చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించేటటువంటి గురువు కాబట్టి ఆ గురువుని సేవించి మన అజ్ఞానాలను పోగొట్టుకోని ఈ యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి కోసమే ఈ గురు పౌర్ణమి వేడుకను జరుపుకుంటారు. ఈ సాయిబాబా గారు ఒకనాడు భక్తులతో కూర్చున్న సమయంలో ఒక భక్తుని చెడుతాడు, అయ్యా ఈరోజు పౌర్ణమి, మేము మిమ్మల్ని పూజించాలనుకుంటున్నాము అంటాడు. అయ్యా నన్ను పూజించడం ఏమిటి, ఈ యొక్క ప్రపంచానికంతటికీ మూలాధారమైనటువంటి ఇంటికి ఏ రకంగా అయితే స్తంభం ఉంటుందో ఆ స్తంభం ఎటువంటి గురువు ఉంటాడు, ఆ గురువును పూజిస్తే ఈ యొక్క మీ అజ్ఞానం తొలగిపోయి మీరు చరితార్థులవుతారని చెప్పి ఆ రోజు నుంచి ఈ గురు పౌర్ణమి వేడుకలను షిరిడీలో కాదుగా ప్రపంచమంతా జరుపుకుంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రత్యేకించి గురు పౌర్ణమి రోజున ఏ విధంగా భక్తులు స్వామిని పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ దేవస్థానములో 7 రోజుల ముందర నుంచి ఓం సాయినామాన్ని సప్తాహ దీక్షతో ప్రారంభించి ఒకరోజు మొదటి రోజు మొదలుకొని 7వ రోజు ఉదయం 7:30-8 గంటల దాకా ఈ సప్తాహభజన జరిగిన తర్వాత ఉదయం స్వామివారికి అభిషేకము, తరువాత ధుని పూజ, సాయి సత్వ్రతము, మధ్యాహ్నము హారతి తర్వాత భోజన ప్రసాద వితరణ, సాయంకాలం కాలహండి అంటే ఉట్టి కొట్టుట, రాత్రికి సేజారుతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ప్రత్యేకించి గురు పౌర్ణమి నాడున ఏదైతే అన్నదాన కార్యక్రమాలు చేస్తారో అట్లాంటి వారికి ఎట్లాంటి పుణ్యం లభిస్తుంది? అటువంటి వారికి పుణ్యం అంటే వారి జీవితం చరితార్థమని చెప్పుకోవచ్చు. సాయిబాబా అంటేనే ముఖ్యంగా శాంతి స్వరూపుడు, కొలిసిన వారికి లేదనకుండా కోరికలు తీర్చే దేవుడు అని చెప్పి భక్తులు విశ్వసిస్తుంటారు. అట్లాంటి సాయిబాబాకి ఏ విధంగా మనం పూజించవచ్చు? వారిని స్మరిస్తే ఎవరైతే సాయి భక్తులు ఉంటారో వారి ఇంటిలో లేమి అనగా లేదు అనే శబ్దం పదు అనుకొని ఈ సాయి భక్తులు నిష్ఠతో పూజించుకుంటారు. అది ఏదైనా లేదు కావచ్చు, సకల సంపదలు కావచ్చు, భోజనం ఉదయం లేచే మొదలుకొని రాత్రి పడుకున్న వారి జీవితంలో ఉండే ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా లేమి అంటే లేదు నాకు ఇది లేదు అనకుండా ఆ జీవితం చరితార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆలయానికి ప్రత్యేకించి ఆలయానికి వచ్చి స్వామిని పూజించలేని వాళ్ళు ఇంట్లో ఏ విధంగా స్వామిని పూజించవచ్చు, ఎలాంటి మంత్రాలు జపాలు చేసుకుంటూ స్వామిని పూజించవచ్చు? ఆయన ప్రత్యేకించి బాబా గారు ఆ ఫలానా మంత్రం చదువుకోమని చెప్పలేదయ్యా. ఆయన సాయినామము అంటే నన్నే తలుచుకోండి, యథాతినామం తలుచుకోండి, మీ ఇంటి కులదైవాన్ని తలుచుకోండి, అది నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఆచరించండి. మనస వాచ కర్మణ, మనం ఏమైతే మనసులో అనుకున్నాము, నోటితో ఏది చెప్తున్నాము, చేసేది ఏది చేస్తున్నాము, భక్తి భావముతో చేసి పత్రమైన పుష్పమైన ఫలమైన ఏమి లేదయ్యా నాకు ఒతుక నీలైనా వదిలిపెట్టి ఏదైతే నీ కలిగి ఉందో నువ్వేదైతే చేసుకుని ఉన్నావో ఆ పదార్థం నాకు నైవేద్యంగా పెట్టమన్నారు. పెట్టి ఒక జీవికి ఏమన్నారు, ఆ జీవి తృప్తి పడితే భగవంతుడైన తను తృప్తిపడినాన్ని చెప్పడానికి అవకాశంగా చెప్పినాడు. చూస్తున్నారు కదా, ఇది గురు పౌర్ణమి రోజు ప్రత్యేకించి స్వామివారిని ఈ విధంగా పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని, మనసా వాచ కర్మణ స్వామిని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి స్వామివారు చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది.